అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి రాష్ట్ర అభివృద్ధి పైన ప్రజల యొక్క ప్రయోజనాలు సంక్షేమ వాటి గురించి క్షుణ్ణంగా ఆలోచించండి. మరి పదవుల మీద పదోన్నతుల మీద గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. అలా చేయడం, అలా ప్రసారం చేయడం ఎంతవరకు సబాబు ఒక్కసారి ఆలోచించండి. అది మంచిదా కాదా అనేది ఊరక ప్రెస్ మీట్లు పెట్టి ఊరక ఉత్తత మాటలు మాట్లాడుకుంటూ ఉండటం అది మంచిది కాదు కదా. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం దావోస్ ఎందుకు వెళ్ళారు, ఏం పనికి వెళ్ళారు అనేది కొంచెం ఆలోచించుకోండి. ఊరకు మైకు దొరికింది కదా అని మాట్లాడుకుంటూ ఉండటం టీజీ భరత్ గారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పెట్టుబడుల కోసం, ఏపీకి రావాల్సిన నిధుల కోసం, వాళ్ళ కంపెనీల కోసం, వాటి కోసం వచ్చారే కానీ ఈ పదవుల కోసం కాదు. ఇప్పుడు ఏపీలో ఏ విధంగా ఉందంటే పదవుల కోసం కొట్లాడుకుంటూ రాష్ట్రాన్ని దివాలా పారమెత్తించడానికి ఏదో చేసినట్టుగా పదవుల కోసం కొట్లాడుకున్నట్టు ఉంది ప్రజలకు. కొంచెం ఆలోచించుకోండి. రాష్ట్రం ఐదు సంవత్సరాలు దివాలా పారమెత్తించారు ఏపీ ప్రజల్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి 30 సంవత్సరాలు నేనే ఉంటా అన్నాడు, 30 సంవత్సరాలు నిక్కి తీసుకెళ్ళి పెట్టాడు. మరి పథకాలు అన్నాడు, పథకాల పేర్ల మీద బటన్ తీసుకొచ్చి అప్పులు చేసిన బటన్ మోహన్ రెడ్డి గారు ఆయన. మరి ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా దావోస్ వెళ్ళాడా? వెళ్ళలేదు. మరి ఈ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేశాడు 2.5-3 సంవత్సరాలు. ఆయన ఏ రోజైనా దావోస్ వెళ్ళమంటే నాకు చలి వేస్తుంది, చలికి నేను వెళ్ళలేను, పోవటానికి ఆస్కారం లేదు అని ఒక కోడిగుడ్డు కథ చెప్తూ ఆ కథతో ముగించుకొని పోయిన ఈ ఐటీ శాఖ మినిస్టర్ కోడిగుడ్డు అమర్నాథ్ గారు. నెంబర్ 2 అంబడి రాంబాబు గారు. ఆయన ఐటీ శాఖ మినిస్టర్గా మళ్ళీ 2 సంవత్సరాలు చేశారు. ఆయనకు అవగాహన లేక ఈ పదవి తీసుకొని నాకు ఊరకు పదవి ఇచ్చారు కానీ ఆ పదవి తీసుకొని ఒక రికార్డింగ్ డ్యాన్సులు, ఒక రాసలీలలకు, సంజన సుకన్యని వాటికి సరిపెట్టుకున్నాడు ఆ పదవి. ఆయనకి ఎటువంటి అవగాహన కూడా లేదు. అలా చేసుకుంటూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం, వాళ్ళు ఏదో పదవుల కోసం పోయినట్టు ఇలా మాట్లాడుకోవటం, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన టీడీపీలోకి ఉన్న ఎమ్మెల్యేలు, ఈ టీడీపీ నుంచి పోయిన వైసీపీలోకి పోయిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారేమో, వాళ్ళు ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు. కొంచెం ఆలోచించుకోండి. ఈ వైఎస్ఆర్సీపీ ట్రాఫ్లో పడకూడదు. పడితే మన రాష్ట్రాన్ని దివాలా పారమెత్తిస్తున్నారు. ఇప్పుడు లేనందువలన ఎంతో విధిగా మాట్లాడుకుంటూ ఈ సింపతితో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళకు ఏం తెలుసు ఒకసారి చెప్పండి. వాళ్ళు పదవుల కోసం దావోస్ వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళు ముగ్గురే కూర్చొని మాట్లాడుకోవచ్చు 10 నిమిషాలు, ముగ్గురే లేచి వెళ్ళిపోవచ్చు. ఇంత అవసరం కూడా లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా. ఇదే చలికి వెళ్తూ ఈ తెలంగాణలో కంపెనీల గురించి మాట్లాడుకుంటూ, పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటూ ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా. మరి చలికి అప్పుడు వెళ్ళలేని మంత్రులు ఇప్పుడు ఏ విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే రాష్ట్రం అభివృద్ధి కాకూడదు అన్నమాట. రాష్ట్రాన్ని దివాలా పారమెత్తించాలి కానీ అభివృద్ధి కాకుండా ఈ విధంగా చేయటం చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. పదవుల కోసం కాదు. పదవులు కాబట్టి ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు. వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూర్చోవచ్చు, 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. వీటి కోసం దావోస్ వెళ్ళవలసిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకోండి ఇటువంటి మాటలు. ఎవరు ఏమన్నా కానీ పదవుల కోసం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యులు కూడా అక్కడే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ అభివృద్ధి కోసమేగా, తెలంగాణకు అభివృద్ధి చెయ్యాలనేగా. వీళ్ళు ఎంతవరకు చేశారు, ఏ రకంగా చేశారు అని ఆలోచించుకొని వాటి కోసం పోయి మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నారు. పదవుల కోసం కాదు. పదవుల కోసం ఇక్కడే మాట్లాడుకోవచ్చు. పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తిగా లేదు. ఆయన 40% ఓటు షేర్ ఉంది ఆయనకి. మరి అసెంబ్లీకి వెళ్ళడానికి చేత కావటం లేదు, అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఎక్కడైనా శవం దొరికితే శవం దగ్గరికి పోయి మాట్లాడటమే కానీ ఇటువంటి
పనులకు మాత్రం పోవడానికి చేత కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఇది చాలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ టీజీ భరత్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరియులు ఆయన కూడా చెప్పారు, నేను వచ్చింది పదవుల కోసం కాదు నాయన, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చింది, వాటి కోసంగా వీటి కోసం కాదు అని కూడా అన్నారు. ఒకసారి తెలుసుకోండి. మైకు తెరిపితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, దాని తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలుసుకోవాల్సిందిగా, ఈ వైసీపీ ట్రాఫ్లో పడవలసిన అవసరంలో పడబాకండి. ఏదో మాట్లాడుతుంటారు గొడవలు పెట్టడానికి, రాష్ట్ర అభివృద్ధి చేయకుండా ఆపడానికి ఎన్నో ఆవేదన, ఎన్నో బాధలు పడుతున్నారు. ఈరోజు అసెంబ్లీకి పోవడానికి కూడా చేతగాక బయట తిరుగుతూ ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏది ఏమైనా అలా మంచిది కూడా కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరియులు రేవంత్ రెడ్డి గారు కూడా కలిశాడు, మాట్లాడుకుంటున్నారు. అందరూ వస్తారు తర్వాత. ఏది ఏమైనా వచ్చిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పరియులు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోగలుగుతారు. ఏది ఏమైనా ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ ఎటు బుద్ధి మలితే అటు, ఎటు గుణం మలితే అటు మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మీడియా వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా తెలుసుకొని మీరు ఇది ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలా అనేది ఇటు కొంతమంది మీడియా వాళ్ళు కూడా అదే విధంగా ఉంటున్నారు. మన డబ్బులు ఇటు తిరిగితే అటు, ఇటు గుణం మలితే అటు, ఈ కాసేపు ఇటు మాట్లాడి కాసేపు అటు మాట్లాడుతున్నారు. ఒక పార్టీకి కాసేపు ఒకరోజు ఒక పార్టీకి ఇంకొక రోజు ఇంకొక పార్టీకి మాట్లాడే స్థితికి ఉంటున్నారు కొంతమంది. అది తెలుసుకోండి, అది ఎలా ఏ విధంగా మాట్లాడాలి. నాకు టికెట్ ఇచ్చినాక నాకు చేత కాలేదు కదా, నేను పోటీ చేయడానికి అవకాశం లేదు కదా, వెనక్కి తగ్గాను కదా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా, ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి బాగా సింపతి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి కానీ ఇటువంటి పనికి మాలిన మాట్లాడవలసిన అవసరం లేదు. రేపు వచ్చిన తర్వాత అయినా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు 10 నిమిషాలు. ఒక పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు అని తెలియజేస్తూ, చూద్దాం ఇది ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీజీ భరత్ గారు ఇటువంటి మాటలు మాట్లాడబాకండి, రెచ్చగొట్టే వాక్యాలు, రెచ్చగొట్టే పనితనాలు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.